ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు అధికార వైసీపీ కసరత్తు చేస్తోందా? అందుకోసం ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయబోతోంది? ఆ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తే స్థానిక నేతలతో పాటుగా ప్రజల మధ్య ఏర్పడిన అసంతృప్తి చల్లారుతుందా? ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం చేపట్టనున్న ప్రక్షాళన ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? తెరచాట రాజకీయంలో చూద్దాం. ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు, కొండెపి, ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 2014-2019 ఎన్నికల్లో ఈ 3 నియోజకవర్గాల్లో ఒక్క కొండెపి నియోజకవర్గం తప్ప మిగిలిన సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 సార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గాల్లో స్థానిక నేతలతో సంబంధం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అధికార పార్టీ ఎవరికి సీటు కేటాయించినా ఈ నియోజకవర్గాల్లో వారు విజయం సాధిస్తారు. అయితే ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానిక నేతలతో పాటు ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొంది. ప్రధానంగా సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ కేటాయిస్తే సహకరించేది లేదంటూ పార్టీ అధిష్టానానికి తెగేసి చెబుతున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ చేపట్టిన సర్వేలో కూడా ప్రజా వ్యతిరేకత నెలకొన్నట్లు సమాచారం. దీంతో సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపుపై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించి కొత్త నేతలను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్గా పనిచేసిన టీజేఆర్ సుధాకర్ బాబు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో అధికార ప్రతినిధిగా కీలకంగా ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన టీజేఆర్ సుధాకర్ బాబును 2019 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గమైన సంతనూతలపాడు నుంచి వైసీపీ అధిష్టానం పోటీలో నిలిపింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మంత్రి సురేష్ ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయగా టీజేఆర్ సుధాకర్ బాబు సంతనూతలపాడులో పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వ్యవహార శైలిపై నియోజకవర్గంలోని ముఖ్య నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లోని ముఖ్య నేతలకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీ అధిష్టానంలోని పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై అవినీతి ఆరోపణలతో పాటు సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సుధాకర్ బాబుకు టికెట్ ఇస్తే సహకరించబోమంటూ పార్టీ పెద్దలకు స్థానిక నేతలు తెగేసి చెప్తున్నారు. దీంతో పాటు అధికార పార్టీ నిర్వహించిన సర్వేలో కూడా సుధాకర్ బాబుపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు నియోజకవర్గ టికెట్ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా ఈ మార్పులపై అంతర్గత చర్చ సాగింది. దీంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున సంతనూతలపాడు నియోజకవర్గంపై దృష్టి సారించి స్థానికంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి నాగార్జున సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఈసారి కొండెపి నుంచి లేదంటే వేరే జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదిమూలపు సురేష్కు ఎర్రగొండపాలెం టికెట్ కేటాయించడంతో అక్కడి నుంచి పోటీ చేసి సురేష్ గెలుపొందారు. సీఎం జగన్ తొలి కేబినెట్లో మంత్రిగా సురేష్ బాధ్యతలు కూడా చేపట్టారు. రెండవసారి జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కూడా సురేష్ తన మంత్రి పదవి కాపాడుకున్నారు. దీంతో పాటు మంత్రి సురేష్కు కడప జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని స్థానిక ముఖ్యమైన నాయకుల్లో సురేష్ తీరు పట్ల అసంతృప్తి ప్రారంభమైంది. గత ఎన్నికల్లో సురేష్ గెలుపునకు కారణమైన తమను సురేష్ పట్టించుకోకపోవడం పట్ల నేతలు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా తమకు సురేష్ ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ముఖ్యనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా 1-2 సందర్భాల్లో మంత్రి సురేష్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో సురేష్ తీరుపై పార్టీలోని పెద్దలకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో మంత్రి సురేష్కు ఎర్రగొండపాలెం టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. సురేష్ పట్ల స్థానిక ముఖ్యనేతలు అయిష్టత వ్యక్తం చేస్తుండటంతో సురేష్కు ఎర్రగొండపాలెం టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో మంత్రి సురేష్కు ఎర్రగొండపాలెం కాకుండా ఎక్కడ సీటు ఇవ్వాలనే అంశంపై అధిష్టానం పరిశీలన చేపట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో సురేష్తో జగన్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాకుండా మరో స్థానానికి మారితే ఎలా ఉంటుందన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు కొండెపి నియోజకవర్గంలో అధికార పార్టీలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలతో పార్టీ పరిస్థితి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఆ నియోజకవర్గ బాధ్యతలు సురేష్కి అప్పగించి వచ్చే ఎన్నికల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండెపి నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కొండెపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబును బాపట్ల జిల్లా వేమూరుకు వెళ్లవలసిందిగా అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెన్ని ఖాళీ చేస్తే మరి అక్కడ వైసీపీ ఎవరిని రంగంలోకి దించుతుందన్న చర్చ ఆసక్తిగా మారింది. ఎవరికి వారు ఎర్రగొండపాలెం టికెట్ తమకే అని చెప్పుకుంటున్నా అక్కడ వైసీపీ సీనియర్ నేత తాటిపర్తి చంద్రశేఖర్కు అధిష్టానం టికెట్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లోనే అఫీషియల్గా తాటిపర్తి చంద్రశేఖర్ను ప్రకటించబోతున్నారని సమాచారం. తాటిపర్తి చంద్రశేఖర్ ఆర్థికంగా బలమైన నేత. అంగబలం, అర్ధబలం దండిగా ఉండడంతో పాటు అంతకు మించి ప్రజాబలం ఉండడంతో ఎర్రగొండపాలెంలో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. అది గుర్తించిన వైసీపీ అధిష్టానం చంద్రశేఖర్ను ఎర్రగొండపాలెం బరిలో దించుతోందని తెలుస్తోంది. తాటిపర్తి చంద్రశేఖర్ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు. అంతేకాదు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు. సామాజిక మాధ్యమాల్లో పార్టీ వాణిని బలంగా వినిపిస్తుండడం, దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో ఫాలోయింగ్ పెరిగింది. తాటిపర్తి చంద్రశేఖర్ బలాబలాలను దృష్టిలో ఉంచుకున్న వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి నియోజకవర్గ మార్పు అంటూ అభ్యర్థుల విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఫ్యాను పార్టీకి ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం ఇదే ఫార్ములా అమలు చేయబోతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏమవుతుందో అన్నది.